నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో తెలుగుదేశం పార్టీ శ్రేణుల ఉత్సాహం మిన్నంటింది. రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు తనయుడు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్కు రాజ్యసభ ఎంపీగా అవకాశం కల్పిస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన నేపథ్యంలో ఆదివారం నర్సీపట్నంలో భారీ ఎత్తున సంబరాలు జరిగాయి. పట్టణ టీడీపీ ప్రధాన కార్యదర్శి లాలం మురళీకృష్ణ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఈ వేడుకల్లో అత్యుత్సాహంగా పాల్గొన్నారు. ముందుగా నాయకులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేసి తమ కృతజ్ఞతను చాటుకున్నారు. అనంతరం స్పీకర్ అయ్యన్న పాత్రుడు నివాసం వద్ద నుండి భారీ బైక్ ర్యాలీ ప్రారంభించారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల నలుమూలల నుండి తరలివచ్చిన వందలాది మంది యువకులు ఈ ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్నారు. నర్సీపట్నం ప్రాంతం ఇంత పండగ వాతావరణంలో ఇంత సంతోషంగా ఉంది అంటే దానికి కారణం మన తెలుగుదేశం ప్రభుత్వం కష్టపడే వరకు గుర్తిస్తుంది అన్నదానికి ఇది ఒక మచ్చతునక అనడానికి మనందరం కూడా సంతోషిస్తున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క తెలుగుదేశం కుటుంబ సభ్యులకు నమస్కారాలు, ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ ఇంత మంచి నిర్ణయం తీసుకున్నటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే యువ నాయకులు మన ఎడ్యుకేషనల్ మినిస్టర్ లోకేష్ బాబు గారికి, మన రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారికి కూడా మనందరి తరపున కూడా ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం. ఎందు గురించి అంటే మనకి ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్నటువంటి ఇంత శుభవార్త మనకి రాత్రి తెలియపరిచారు. ఈ శుభవార్త కోసం ఎంతో మంది ఎదురు చూస్తున్నాం. రాష్ట్ర ప్రజలందరూ ఎదురు చూశారు. ఎందు గురించి అంటే గత ప్రభుత్వం ఎన్నో అరాచకాలు చేసింది ఆ కుటుంబం మీద. ఆ కుటుంబాన్ని ఎన్నో కక్ష సాధింపులు చేసినప్పటికీ అయ్యన్న పాత్రి గారు కానీ, విజయబాబు గారు కానీ, పద్మావతి మేడం గారు కానీ, రాజేష్ బాబు గారు కానీ ఎక్కడా బెదరకుండా మనందరినీ కూడా కాపాడుకుంటూ వచ్చారు. అందుకే ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇంత మంచి నిర్ణయం తీసుకున్నారు. ఎందు గురించి అంటే గోడ పగలగొట్టిన దగ్గర నుంచి మన ప్రియతమ నాయకులు అయ్యన్న పాత్రి గారిని ఏ విధంగా అరెస్ట్ చేయాలి అన్న కక్ష సాధింపు దగ్గర నుంచి అన్నీ కూడా తెలివితేటలతో ఒక విజయం చేకూర్చినటువంటి విజయవేత విజయబాబు గారు. అలాంటి విజయబాబు గారి తెలివితేటలు దృష్టిలో పెట్టుకొని ఈరోజు కష్టపడే వారికి గుర్తింపునివ్వాలని ఒక మంచి నిర్ణయం తీసుకున్నటువంటి కూటమి ప్రభుత్వానికి కానీ, మన ముఖ్యమంత్రి గారికి కానీ మన అందరి తరపున ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ ఇంత సంతోషమైనటువంటి ఇంత పండగ వాతావరణానికి అందరం పాల్గొన్నందుకు ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ మరొక్కసారి కష్టపడేవాడికి గుర్తింపు ఉంటుంది అని ప్రతి ఒక్క తెలుగుదేశం కుటుంబ సభ్యులు కూడా తెలుసుకొని రేపు రానున్న స్థానిక సంస్థలు కానీ, మున్సిపాలిటీలు కానీ అన్నీ కూడా విజయం చేకూర్చే దశలో మనం విన్ అయ్యేటట్టుగా అందరూ కూడా కష్టపడాలని, దీన్ని విజయాన్ని ఏదైతే క్యాండిడేట్ ని మన స్పీకర్ గారు నిర్ణయిస్తారో వారిని గెలిపించి మనము ఆ కుటుంబానికి అంటే వీళ్ళందరినీ కూడా ఒక గిఫ్ట్ గా తీసుకెళ్లాలని ప్రతి ఒక్కరిని కూడా పిలుపునిస్తూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నా. జై అయ్యన్న, జై అయ్యన్న, జై విజయబాబు, జై విజయబాబు. మన రాజ్యసభ ఎంపీ గారికి, మన రాజ్యసభ ఎంపీ గారికి జై అయ్యన్న, జై తెలుగుదేశం. ఈరోజు మన యువ నాయకులు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారైనటువంటి చింతకాయల విజయ్ గారికి రాజ్యసభ సీట్ ఇవ్వడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఆ సందర్భంగా ఈ యొక్క రాజ్యసభను కేటాయించినందుకు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా మా నియోజకవర్గ తరపు అందరి నుంచి మన గౌరవనీయులు స్పీకర్ అయ్యన్న పాత్రి గారి కుటుంబానికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ మరొకసారి విజయ్ గారికి నియోజకవర్గ ప్రజలందరి తరపు నుంచి, ముఖ్యంగా కార్యకర్తలందరి తరపు నుంచి
శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ రోజు మనందరికీ కూడా చాలా చాలా హ్యాపీ. ఎందుకంటే మన యువ నాయకులు, మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ చింతకాయల విజయాన్ని గారికి రాజ్యసభ ఎంపీ సీటు కేటాయించినందుకు గాను మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ ఐటీ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ గారికి, మన నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. విజయాన్ని గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే. మరి 2014లో గాని, 2019లో గాని, 2024లో గాని ఎంపీ సీటు చేజారిన కొన్ని అనివార్య కారణాల వల్ల చేజారినా సరే ఎక్కడ నిరుత్సాహపడకుండా పార్టీ విజయమే ధ్యేయంగా పెట్టుకొని మరి రాష్ట్ర ఐటీడీపీ ఇన్ఛార్జ్ గా 2019 నుంచి 2024 వరకు ఈ జగన్ పార్టీ చేసిన అరాచకాల్లో మరి ఐటీడీపీ ద్వారా రాష్ట్రం ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ మరి ఈ సైకో రాజ్యం 2019 నుంచి 2024 ఈ సైకో రాజ్యం విజయాన్ని అనేక ఇబ్బందులు కలగజేసిన హైదరాబాద్ లో నివాసం ఉంటున్న ఇంటికి కూడా పోలీసులు పంపించి అనేక కేసులు పెట్టినా కానీ ఎక్కడా కూడా తగ్గకుండా తన వెన్ను దండు చూపించి వాళ్ళు చేసే అరాచకాలను ఐటీడీపీ ద్వారా సోషల్ మీడియా ద్వారా ప్రజలందరికీ తెలియజేసి పార్టీ విజయానికి తన వంతుగా ఎంతో కృషి చేశారు. ఆ కష్టే ఫలితం. ఆ ఫలితంలో భాగంగానే ఈ రోజు తెలుగుదేశం పార్టీ యువతకి ఎంతో ప్రాధాన్యం ఇస్తుంది. అందు ముఖ్య కారణమే మన విజయానికి ఈ సీటు కేటాయించడం. అందుకని రాష్ట్ర ప్రభుత్వానికి, తెలుగుదేశం పార్టీకి, నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి మన విజయానికి రాజ్యసభ కేటాయించినందుకు నర్సీపట్నం ప్రజలందరి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఈ రోజు ఈ బైక్ ర్యాలీ పెట్టడం గల కారణం ఏంటంటే ఇది ఒక చరిత్ర. నర్సీపట్నం ప్రాంతంలోనే రాజ్యసభ సీటు ఇవ్వడం అంటే ఆసామాసి కాదు. అది ఒక అయ్యన్న పాత్ర గారి కుటుంబానికి చెందిందని చెప్పేసి రుజువైంది. నేను ఒకటే చెప్తున్నాను, తెలుగుదేశం పార్టీలో స్వార్థం లేకుండా కష్టపడే ప్రతి ఒక్కరికి కూడా తగు న్యాయం జరిగే పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇంకో విషయం చెప్పాలండి, ఇక్కడ ఉన్నటువంటి పిల్ల బెచ్చాలు అంటున్నారు ఈ మధ్య ప్రెస్ మీట్లలో, విజయ్ గారిని అయ్యన్న పాత్ర గారు ప్రమోట్ చేసుకోవడం కోసం అట. ఒరే పిల్ల బచ్చా, విజయ్ గారు నువ్వు ఎమ్మెల్యేగా పోటీ చేయకముందే ఆయన ఈ రాష్ట్రానికి ప్రమోట్ అయ్యారని విషయాన్ని గుర్తుపెట్టుకోరు ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. ఎందుకంటున్నానంటే ఆయన చదివిందే రాజకీయం. అనేక ఉన్నత చదువులు చదివి ప్రజలకి ఏ విధంగా సేవ చేయాలో ప్రతిపక్షంలో గాని అధికార పక్షంలో గాని కష్టంలో ఉన్నారంటే ప్రతి ఒక్క కార్యకర్తకి కూడా అండగా నిలబడే ఉన్నటువంటి వ్యక్తిని నువ్వు ప్రమోట్ చేయాలని చెప్పేసి నువ్వు అంటావా? నువ్వు ప్రమోట్ చేసుకోవాలి. ఒకటే చెప్తున్నాను నేను, నీవు ఈ నర్సీపట్నం దాటి ఎక్కడికైనా వెళ్తే నువ్వెవడవో, కానీ విజయ్ గారికి అది కాదు. ఈ రాష్ట్రంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన అభిమానం ఉంది. ఆయనకంటూ ఆదరించే ప్రజలు ఉన్నారనే విషయాన్ని మర్చిపోయి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అనేది మంచి పద్ధతి కాదు. నీకు భయం పుట్టుకుంది, నీకు ఇక నుంచి చెమటలే, ఇంకా నీకు అందులో ఎటువంటి అనుమానం లేదని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, సో కష్టపడినందుకు విజయ్ గారికి, అయ్యన్న పాత్ర గారు ఈ తెలుగుదేశం పార్టీకి చేసినటువంటి సేవలను దృష్టిలో పెట్టుకొని ఈ రాజ్యసభ సీట్ని కేటాయించిన మన జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పల్లా శ్రీని గారికి, అదే విధంగా కూటమి ప్రభుత్వానికి నర్సీపట్నం ప్రజల తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. నాయకత్వం